హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 9వ తరగతి ఏపీ న్యూ సిలబస్ అండి. అందులో 6వ పాఠం తీర్పు లెసన్కి గ్రామర్ చూద్దాము. మనకి 9th క్లాస్లో పద్య భాగం గద్య భాగం అని ఉంటాయండి. పద్య భాగంలోని 7 పాఠాలు, గద్య భాగంలో 7 పాఠాలు అనమాట. మనం పద్య భాగంలో 5 పాఠాలు గ్రామర్ చూసాము. ఇప్పుడు 6వ పాఠం తీర్పుకి చూద్దాం. తీర్పు లెసన్ ప్రక్రియ వచ్చి ఆధునిక పద్యం, ఇతివృత్తం, పరోపకారం, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచయిత. చూడండి, కవి పరిచయం చూద్దాము. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్తంగా పాడిన పుష్పవిలాసం గుర్తుకొస్తుంది. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి. వీరి కలం పేరు కరుణశ్రీ. గుంటూరు జిల్లా కొప్పూరు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య వీరి తల్లిదండ్రులు. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథాకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. చిన్నవి పెద్దవి 76 గ్రంథాలు రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. చూడండి, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకాలు రాశారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు జననం చూడండి 4/8/1912 నుంచి 21/6/1992 వరకు ఉన్నారండి. ఇంపార్టెంట్ భాషాంశాలు గ్రామర్ అండి. క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. పిల్లలు తల్లి అంకమునందు ఆడుకుంటారు. అంకం అంటే ఒడి. పిల్లలు తల్లి ఒడిలో ఆడుకుంటారు. నెక్స్ట్, పక్షులు వినుత్రోవలలో విహరిస్తాయి అంటే ఆకాశ మార్గంలో. వినుత్రోవ అంటే ఆకాశ మార్గంలో. చూడండి, ఉదయిస్తున్న సూర్యుడు గగనకాంత హాస్య సింధూర తిలకంలా ఉన్నాడు. హాస్య అంటే ముఖము. మరాలము అంటే హంస. బాష్పములు అంటే కన్నీరు. బాష్పములు అంటే కన్నీరు. అవి అర్థాలండి. వాటికి మనం సొంత వాక్యాలు అయితే రాయాలి. నెక్స్ట్, కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు గుర్తించి రాయండి. సమానార్థక పదాలంటే పర్యాయ పదాలు. ఆకాశంలో మేఘాలు ఆవరించినప్పుడు గగనం నల్లగా మారుతుంది. ఆకాశం, గగనం. అంబరం అంటే ఆకాశం, గగనం. చూడండి, వేటగాళ్లకు బాణాలు తయారు చేయడం, అమ్ములు సంధించడం తెలుసు. సరం అంటే బాణము, అమ్ము. సరోవరం, సరస్సు, తటాకం. వాక్కులు, మాటలు, పలుకులు. కరములు, చేతులు, హస్తాలు. పర్యాయ పదాలండి. నెక్స్ట్, నానార్థాలు. లక్ష్మి ఉన్న ఇంట సంపదకు కొరత ఉండదు. శ్రీ అంటే లక్ష్మి, సంపద. బాణము తగిలి పక్షి గాయపడింది. ఖగము అంటే బాణము, పక్షి. మధు అంటే తేనె, చైత్రము. చైత్రమాసంలో తేనె విస్తారంగా దొరుకుతుంది. మధు అంటే తేనె, చైత్రము. ఘృతము అంటే నెయ్యి, నీరు. సోమ అంటే చంద్రుడు, పర్వత సానువు. నానార్థాలండి, రాసుకోండి. నెక్స్ట్, ఇక్కడైతే మనకి ప్రకృతి వికృతులు కలిపి ఇచ్చారు. వాటిని విడదీయాలన్నమాట. కొన్ని వికృతి పదాలు అయితే ఇచ్చారు. మనం వాటికి సరైన జత రాయమన్నారనమాట. ఇక్కడైతే లక్ష్మి ప్రకృతి ఇచ్చారు. మనం లచ్చి వికృతి రాయాలి. హంస ప్రకృతి. అంచ వికృతి. న్యాయము, నాయము. రత్నము, రతనము. అంకము, అంకె. భీతి, బీతు. త్రోవ, తోవ. ప్రాణము, పెనము.
ప్రాణము, పానము, రాక్షసి, రక్కసి, సంతోషము, సంతసము. ఇది పానము అండి. ప్రాణము అంటే పానము అని. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. సందులు. వీధులందు అంటే వీధులు ప్లస్ అందు ఉత్వసంధి. ఇక్కడ ఊ ఉంది కదా, ఊకి అచ్చొస్తే ఉత్వసంధి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో చెప్పానండి చాలా ఉత్వసంధి. ఇక్కడ ఊ ఉంది కదా, లు ఉంది కదా, లు అంటే లు ప్లస్ ఊ ఉన్నదనమాట. పూర్వస్వరం ఊ. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఉత్వసంధి వస్తుంది. ఈజీ అండి ఇది. నెక్స్ట్ మునీంద్రుడు. ముని ప్లస్ ఇంద్రుడు, మునీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము, భావ ప్లస్ అంబరము సవర్ణ దీర్ఘ సంధి. చూడండి దీర్ఘాలు వచ్చాయి. వీకి, నీకి, బాకి. చూడండి ఇక్కడ వీలో ఏముంది, వు ప్లస్ ఈ ఉంది కదా, ఈకి ఈ వచ్చిన. ఇక్కడ చూడండి వాలోనే వు ప్లస్ ఆ ఉంది, ఆకి ఆ వచ్చిన, ఊకి ఊ వచ్చిన. దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. దీర్ఘాలు ఏకాదేశం అవుతే ఇవి సంస్కృత పదాలు అయి ఉంటాయి అన్నమాట సవర్ణ దీర్ఘ సంధికి. మునీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు. భావాంబరము, భావ ప్లస్ అంబరము. ప్రేమాంకము, ప్రేమ ప్లస్ అంకము. ఈ 4 సవర్ణ దీర్ఘ సంధులు. చూడండి పరమేశ్వరుడు, పరమా ప్లస్ ఈశ్వరుడు గుణసంధి. పరమాలో ఆ ఉంది, ఆ. ఇక్కడ పూర్వపదంలో స్వరం వచ్చి ఆ, పరపదంలో మొదటి అక్షరం వచ్చి ఈ, అచ్చు. ఇక్కడ కంపల్సరీ ఆ ఉండాలి, ఇక్కడ అచ్చు రావాలి. కలిపినప్పుడు ఏ ఓ ఆర్లు ఏకాదేశం అయితే ఏమవుతుంది, గుణసంధి కదా. ఈ 3 కాంబినేషన్లు వస్తే గుణసంధి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గుణసంధి నేర్చుకోవాలండి. ఇది గుణసంధి. పరమేశ్వరుడు, పరమా ప్లస్ ఈశ్వరుడు గుణసంధి. నెక్స్ట్ సమాసాలు. వాక్యంలో సమాస పదాలు గుర్తించడం ఎలా? అర్థవంతమైన 2 పదాలు కలిసి ఏకపదం కావడం సమాసం. ఒక వాక్యంలో పదాలను నిశితంగా పరిశీలిస్తే 2 పదాలు కలిసి ఉన్న పదం గుర్తించగలం. గుర్తించిన పదాన్ని విడివిడిగా రావాలనుకుంటే ఆ పదంలో ముందో వెనుకో మధ్యనో ఒక కారకం, ప్రత్యయాలు, విశేషణాలు, ఉపమానాలు, సంఖ్యలు, వ్యతిరేకార్థాలు ఇలా ఒక పదంలో 2 పదాలు ఉంటాయి. అవి విడదీయాలంటే ఏదో ఒక ప్రత్యయాలు కానీ, విశేషాలు కానీ, ఉపమానాలు కానీ, సంఖ్యలు కానీ, వ్యతిరేకార్థాలు కానీ చేర్చితే అవి సమాసం అవుతుంది. చూడండి వస్తుంది. కారకాన్ని బట్టి అది ఏ సమాసమో గుర్తించగలం. ఉదాహరణకు రాజ్యసభ నిండుగా ఉన్నది. రాజ్యసభలో 2 పదాలు ఉన్నాయి. ఇందులో రాజసభ అనే పదాలు ఉన్నాయి. ఇవి 2 కలిసి రాజ్యసభ అయ్యింది. ఇది సమాస పదం. రాజ్యసభ అంటే రాజు యొక్క సభ. యొక్క అనే ప్రత్యయం షష్ఠీ విభక్తి చెందుతుంది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. విభక్తులు నేర్చుకోవాలండి. తత్పురుష సమాసాలు రావాలంటే తత్పురుష సమాసాలకి విభక్తులు ఖచ్చితంగా రావాలి. క్రింది వాక్యాల్లో సమాస పదాలు కానివి గుర్తించండి. ఈ వాక్యాల్లో సమాస పదాలు ఉన్నాయి, సమాస పదాలు కాని ఉన్నాయి, గుర్తించమంటున్నారు. ఆకాశంలో కలహంస ఎగురుతున్నది. కలహంస ఇది సమాస పదం. పిల్లలు చిరునవ్వులు చిందిస్తారు. చిరునవ్వులు 2 ఉన్నాయి. ఇది సమాస పదం. సభాసదులు, రక్కసి బుద్ధి, కావ్య సంపద ఇవి సమాస పదాలండి. ఇక్కడ రాయాలి. సమాస పదాలు కానివి ఇక్కడ రాయమన్నారు. నెక్స్ట్ అండి, క్రింది వాక్యాల్లోని ఎరుపు రంగులో ఉన్న పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి. సమస్త జీవులకు గాలి అవసరం. సమస్తమైన జీవులు. చూడండి సమస్త జీవులకు గాలి అవసరం. ఇందులో సమస్త జీవులు అనేది సమాస పదం. దాన్ని ఎలా రాస్తాము? సమస్తమైన జీవులు. మైనా చూసారా, సమస్తమైన.
జీవుల గురించి చెప్తున్నాం. ఏంటి సమస్తమైన పూర్వం ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం అనేది పూర్వం ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. అంటే చిన్నది, పెద్దది, నల్లది, తెల్లది అనే విశేషణము ముందున్నట్లయితే, పరపదానికి ముందు పూర్వపదం ఉన్నట్లయితే దీన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. చూడండి నెక్స్ట్, పక్షులు అంబర వీధిలో సంచరిస్తాయి. చూడండి అంబర వీధిలో, అంబర మనిడి వీధి రూపక సమాసం. రూపక సమాసం మనిడి అని వచ్చినప్పుడు అది రూపక సమాసం. అంబర మనిడి వీధి, విద్యాధనము, విద్య అనేది ధనము, రూపక సమాసాలు అన్నమాట. రూపక సమాసానికి ఇంకొక పేరు ఉందండి. అది చూడండి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నమాట. రూపక సమాసానికి మరొక పేరు. సరస్సులో మంజుల మరాలము ఉన్నది. మంజుల అంటే అందమైన, మంజుల మరాలము అంటే హంస, మంజులమైన మరాలము. మరాలం ఎటువంటిది? అందమైనది. అది అందమైనదా, అందవిహీనమైనదా అనేది దీని యొక్క గుణాన్ని తెలుపుతుంది. అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీని యొక్క విశేషణం ముందుంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నమాట. మంజుల మరాలము, మరాలం అంటే హంస, మంజుల అంటే అందమైన. నెక్స్ట్, మహాకవులు కావ్యాలు రచించారు. మహాకవులు సమాస పదం. గొప్పవారైన కవులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆ కవులు గొప్పవారిని, ఆ కవుల యొక్క విశేషణం ముందుంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బాణహతి, బాణము యొక్క హతి, బాణము యొక్క హతి, హతి అంటే బాధ. షష్ఠి తత్పురుష సమాసం. దేవదత్త శుద్ధోదనులు. చూడండి దేవదత్త శుద్ధోదనులు విడివిడిగా రాయాలి. దేవదత్తుడును శుద్ధోదనుడును అంటే విడివిడిగా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. తల్లియును తండ్రియును అలా విడివిడిగా ఉంటే అవి ద్వంద్వ సమాసం అన్నమాట. సంఖ్య వచ్చినప్పుడు ద్విగు సమాసం. అవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూద్దాము అలంకారాలు. క్రింది ఉదాహరణలు గమనించండి. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో. చూడండి ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతీపాద లాస్యంలా ఉంది. లాస్యంలా ఉంది. పోల్చుతున్నారు. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం, శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడం లా ఉంది. పోలుస్తున్నారు. బాణం దెబ్బకు హంస గాయపడడం, రాహు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది. పై ఉదాహరణలో ఉపమాన ఉపమేయాలను పోల్చడం వల్ల ఉపమాలంకారం అవుతుంది. ఉపమాలంకారం పాఠ్యభాగంలోని 2, 6, 8, 22 పద్యాల్లోని అలంకారాలను గుర్తించి లక్షణ సమన్వయం చేయండి. ఉపమాలంకారం తెలుసు కదండి. మనం దేన్నైతే పోలుస్తున్నామో అది ఉపమేయం, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం, ఉపమాలంకారం అండి. నెక్స్ట్ ఛందస్సు ఇచ్చారు ఇక్కడ. క్రింది పద్యపాదాలకు ఘన విభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించి పద్య లక్షణాలు రాయండి. చూడండి అమాత రాజవాంశ రావాలి ఛందస్సులో. యా మా త రా జ ఫ న స. మాకి 3 గురువులు ఉండాలి గణాలు, నాకి 3 లఘువులు ఉండాలి. చూడండి గురువుకు ఆపోజిట్ లఘువు, లఘువుకు ఆపోజిట్ గురువు ఇలా వేసుకుంటే మీకు ఈ చక్రం గుర్తుంటే ఛందస్సు ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి ఇచ్చిన పద్యపాదాన్ని 3 అక్షరాలుగా విభజించాలి. ఇలా 3 అక్షరాలుగా విభజించాలి. విభజించిన తర్వాత మనం గణాలు ఏంటో చూసుకోవాలి. ఈ అంటే గురువు, యాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు, దీకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. గురువు లఘువు, లఘువు ఏంటి? గురువు లఘువు, లఘువు బా వచ్చింది. బా అంటే భరణ బబ రవ అంటే ఉత్పలమాల, ఉత్పలమాల అండి. ఇది చూద్దాము.
మూడేసి చూసుకోవాలి. మూడేసి ఇలాగా విభజించిన తర్వాత మనము అవి ఏంటి కనుక్కోవాలంట. గీ అంటే 3 లఘువులే. 3 లఘువులు వస్తే చూడండి, నాకు 3 లఘువులు నజబజ జజరా అంటే చంపకమాల. ఇది ఏమో ఉత్పలమాల, ఇది చంపకమాల. నెక్స్ట్ అండి గ్రామర్ అయితే అయిపోయింది ఈ లెసన్కి. నెక్స్ట్ లెసన్ వచ్చి మాట మహిమ. మాట మహిమ లెసన్ అండి. ఈ లెసన్కి నెక్స్ట్ వీడియోలో గ్రామర్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.